ఇక్కడైతే ఎంత మరకల కింద అయితే అసలు బాగాలేదు. ఇంకా రేకు వచ్చేసి ఇంత నీట్గా అయితే వచ్చేసింది చూసారు. ఇంకా పెయింట్స్ వచ్చేసి ఇవి కలర్స్ అండ్ బ్రష్, ఇంకా ఇది ఏషియల్ పెయింట్కి అయితే వాటర్, ఇది పాత బ్రష్. ఇంకా రేకు వచ్చేస్తుంది లేదు కానీ తీయవలసి వచ్చింది, తీసేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఇల్లు అయితే నేను చాలా అంటే చాలా శుభ్రం చేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకు శుభ్రం చేస్తున్నాను అనేది చెప్తాను. ఇంట్లో చిన్న ఫంక్షన్ అనేది ఉంది, అందువల్ల అయితే శుభ్రం చేస్తున్నా. ఇంకా చూసారా రేక్ అయితే ఎక్కడైతే ఎంత మరకల కింద అయితే అసలు బాగాలేదు. ఇంకా ఇది మొత్తం అయితే తుడుస్తున్నా. ఇంకా సో ఇదైతే ఇక్కడ చూసారా, ఇక్కడైతే కొంచెం నీట్గా ఉంది. ఒక పక్క నీట్గా, ఒక పక్కన అయితే చాలా నల్లగా ఉంది. ఇంకా ఇది ఇంకా శుభ్రం చేయాలి, మీకైతే చెప్తాను. రేకు ఎట్లా ఉండేది, ఎంత తెల్లగా వచ్చేలాగా నేను ఏం వాడాను అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అది చాలా బాగా పనిచేస్తుందండి. నేను యాక్చువల్లీ వీడియో అయితే అప్లోడ్ చేయకూడదు అనుకున్నా, కాకపోతే ఇంత నీట్గా వచ్చేటప్పుడు వీడియో ఎందుకు అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఇంకా ఫ్యాన్ కూడా నీట్గా చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు చూపిస్తాను నేను రేకు తెల్లగా రావడానికి నేను ఏం చేశాను అనేది. ఇంకా మొత్తానికి గదులన్నీ కూడా మీకు నీట్గా చేసి అయితే చూపిస్తాను, ఏం వాడాను ఏంటి అనేది కూడా. సో వెయిట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మన వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే, ఓన్లీ లేడీస్కి మాత్రమే. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. మీకు నేను ఈ రేకు తెల్లగా రావడానికి ఏం వాడాను అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇంకా రేకు వచ్చేసి ఇంత నీట్గా అయితే వచ్చేసింది చూసారా. అక్కడక్కడ అయితే చిన్న డాట్స్ ఉన్నాయి, అవి అయితే పోవు. ఇది ఇంచుమించు మేము రేకు వేయించుకొని ఒక 20 years అవుతుంది. ఇప్పుడైతే కడిగేసార్లోనైతే ఇంత నీట్గా అనేది వచ్చింది. ఇంకా ఈ రేకు అయితే నేను ప్రస్తుతానికి స్కై బ్లూనే ఉంది వీటికి చూసారా. ఈ ఐరన్ వాటికైతే స్కై బ్లూ ఉంది. ఇప్పుడు సేమ్ కలర్నే నేను ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ కూడా వేస్తాను. ఇంకా పెయింటింగ్ ఎలా వేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట. ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఇంకా పెయింట్స్ వచ్చేసి ఇవి మీకు చూపిస్తాను. నేను ఏ కలర్స్ తెచ్చానో, అసలు రేక్ షెడ్ దగ్గర అలా డిజైన్ చేస్తాను అనేది మీరు చూడండి. నాకు ఇల్లు శుభ్రం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ విషయంలోనైతే చాలా ఓపికగా చేసుకుంటాను నా పనులు నేను. ఇంకా పెయింటింగ్ లేడీస్ వేస్తారా అంటే, సో నేనైతే చాలా వరకు ఇట్లానే కష్టపడతాను చూడండి. ఇంకా మా ఇంట్లో ఒక పెయింటర్ని కూడా అనమాట. ఇంకా నాకు కావాల్సిన వస్తువులు అయితే ఇవి పెయింట్కి. ఇవైతే 2 liters అనమాట. ఏషియల్ పెయింట్ వచ్చేసి ఇవైతే ముగ్గులు గీయడానికి కలర్స్ అండ్ బ్రష్. ఇంకా ఇది ఏషియల్ పెయింట్కి అయితే వాటర్ అనేది యాడ్ చేసి, ఇంకా ఇది పింక్ కలర్ అనేది తీసుకున్నాను. ఇంకా రేక్ వచ్చేసి ఇది యాడ్ చేసుకొని, నేనైతే కొంచెం స్కై బ్లూ కలర్కి అయితే యాడ్ చేసుకొని ఇది కలిపి కూడా నేను పెయింట్ అనేది వేస్తాను. మీరు చూడండి ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అనేది కూడా. ఇంకా పెయింట్తో పాటు ఈ లిక్విడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా పెయింట్ అనేది ఇది 20x15 రేక్ అయితే మనం సెట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు కావాల్సినంత అనమాట. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి. చాలా తక్కువ కలపాలి. ఇంకా పెయింట్లో అయితే ఈ లిక్విడ్ అనేది కొంచెం పోసుకోవాలి, ఎక్కువ అనేది అస్సలు పోయకూడదు. ఏదో జస్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి మాత్రమే. మరీ పలచగా పోసారనుకో మీకు అయితే పెయింట్ అనేది సరిగ్గా రాదు. ఇంకా ఇది పాత బ్రష్. ఇంకా ఇలా అనమాట. మనం నార్మల్గా పెయింట్ అనేది వేయకూడదండి, ఇది లిక్విడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకి బ్రష్ అనేది టైట్ అవ్వకుండా ఉంటుంది. పెయింట్ అనేది చెక్కబడకుండా కొంచెం పలచదనాన్ని ఇవ్వడానికి మాత్రమే ఇది అనేది యూజ్ చేస్తారు. మనకి పెయింట్ అనేది కలిసి వస్తుంది అనమాట దీనివల్ల. ఇంకా ఇది ఇంత పలచగుంటే సరిపోయిద్ది. ఇంకా జస్ట్ ఇలా అని ఇంకా చూసారా, ఇలా అన్నమాట.
ఇంకా రేక్ వచ్చేసి అయితే ఫైనల్గా అయితే రంగు అయితే వేయడం జరిగింది. ఇంకా కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇంకా రంగు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా పెయింటింగ్ అయితే గోడలకి అయితే సెట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా గ్రీటింగ్ కార్డ్స్ అంతా కూడా తీసేసి ఇంకా నేను ఏం చేస్తాను, ఎలా డెకరేషన్ చేస్తాను అనేది చూడండి. అలానే నేను పెయింటింగ్ వేసేది కూడా నేను తగ్గించాను అనమాట. ఎందుకంటే నాకు స్టాండ్ అనేది లేకపోవడంతో అయితే కొంచెం వీడియో తీసేవాళ్ళు లేక నేనైతే కొంచెం సఫర్ అయ్యి అలా తీసేసాను. ఇంకా ఇక్కడైతే రీమోల్డింగ్ ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో మీకు చూపిస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటన్నది చూద్దురు. ఇంకా ఈ బేబీస్ని అయితే తీయడానికి ఇష్టం లేదు, కానీ తీయవలసి వచ్చింది, తీసేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో లెంత్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైంది. ఇంకా రేకు నేను దేంతో క్లీన్ చేశాను అనేది కూడా మీరు నెక్స్ట్ వీడియోని అయితే వెంటనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత చూడండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.